హలో గాయ్స్, ఇలా వచ్చేసి మనమైతే రఘులోని కళాకార్ ఆర్ట్స్ లోనే అవుతున్నాం. ఇప్పుడైతే దాదాపు ఒక 90% అయితే కలర్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మీకైతే 90% వర్క్ ఏమేమైంది, అంతేకాకుండా ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అనేది అయితే మీకైతే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తా. మీరైతే వీడియోని అయితే మొత్తం దాకా చూడుర్రి. అంటే చూసుకున్నట్టయితే మనకైతే దాదాపు వచ్చేసి 8 నుంచి 9 ఫీట్ మధ్యలో అయితే మనకైతే ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే దాదాపు ఇక్కడ కూడా 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు మీద చూసుకున్నట్టయితే వేములవాడ అయితే పక్క చూడంగానే తీసుకొని వెళ్తారు నాకు తెలిసినంత వరకు అయితే. మీద చూసుకున్నట్టయితే మనకైతే శివుని విగ్రహం అయితే ఇచ్చేసారు. మనకు వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లో అయితే ఫినిషింగ్ టచ్ నెక్స్ట్ లెవెల్. శివుని వర్క్ అయితే టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకైతే బాలసుబ్రహ్మణ్య స్వామి అవుతున్నాడు. అంతేకాకుండా ఒకసారి మనం బ్యాక్ పోయి ఇక్కడ వినాయకుడు ఏ విధంగా ఉన్నది అనేది చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ రథం మీద కూర్చున్న గణేష్, ఇక్కడ చూసుకుంటే రెండు నంది అయితే లాగుతున్నట్టు అయితే ఉన్నది. మనకైతే బాల గణేశుల గద పట్టుకుని అయితే మనకైతే టోటల్ గా 98% వర్క్ తోనైతే కంప్లీట్ అయితే అయిపోయింది. గోల్డ్ వర్క్ కూడా ఎక్కడనైతే కాంప్రమైజ్ అనేది లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే రథం వర్క్ కూడా మొత్తం నీట్ గానైతే ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేసిర్రు. ఇది వచ్చేసి మనకైతే నాగపూర్ మోడల్ అని అయితే అన్నవాళ్ళు చెప్తున్నారు. గాయస్ ఇక్కడనైతే మనం అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకైతే దాదాపు 80% వర్క్ అయితే టోటల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది. గోల్డ్ వర్క్ కానీ క్రీటం వర్క్ కానీ మల్టీ కలర్ లో అయితే మనకైతే అయిపోయింది. ఈ గణేష్ మోడల్ వచ్చేసి మనకైతే కోల్కతా మోడల్ అన్నట్టు. ఇది చూసుకున్నట్టయితే మనకైతే చెవులకైతే జుంకీలు, మరియు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే దంతాలకైతే గోల్డ్ రియల్ వర్క్ అయితే మనకైతే ఇచ్చేసిరు. అంతేకాకుండా మనమైతే ఇక్కడ చెవులకు కూడా చూసుకుంటే చెవుల కమ్మలు కూడా వర్క్ అయితే కంప్లీట్ గా చేసేసిరు. వర్క్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేరు. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు. మనకైతే టోటల్ గానైతే మల్టీ కలర్ లను అయితే మంచిగా ఎల్లో గ్రీన్ అండ్ ఫినిషింగ్ టచ్ అయితే మనకైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మనమైతే. అంతేకాకుండా గణపతి చూసుకున్నట్టయితే మనకైతే దాదాపు 8 ఫీట్ల నుంచి 9 ఫీట్ల మధ్యలో అయితే 10 ఫీట్ల దాకానైతే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. అంతేకాకుండా మనకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే రియల్ జ్యువెలరీ వర్క్ అయితే మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేసి వీళ్ళు అయితే రియల్ జ్యువెలరీ వర్క్ అయితే. అంతేకాకుండా మనకైతే గోల్డ్ వర్క్ అయితే ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కాలేరు. ఇంకా మనకు వచ్చేసి ఐస్ వర్క్ ను మనకైతే అంటే బొట్టు వర్క్ అయితే ఇంకా మనకైతే మైనస్ ఉంది. అదైతే మనకైతే వర్క్ అయితే నడుస్తుంది. అది కంప్లీట్ అయినాకనైతే మళ్ళీ మనం అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనమైతే నెక్స్ట్ పీస్ చూసుకున్నట్టయితే మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. పీట మీద కూర్చొని అయితే మనకైతే సైడ్ కి అయితే పిల్లోస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే గణపతి అయితే ఆరాంసే బొజ్జ గణేష్ అనుకుని చెప్పుకోవచ్చు మనమైతే. బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ చూసుకుంటే మనకైతే ఇది వచ్చేసి ఇక్కడ రెండో మోడల్, అంటే శివునితో దర్శనం ఇచ్చేది అయితే రెండో మోడల్. ఇటు వచ్చేసి మనకైతే శివుడు అయితే శంఖమూతున్నట్టుంటే ఇటు సైడ్ వచ్చేసి మనకైతే పార్వతి అయితే వరం ఇస్తున్నట్టు అయితే షేప్ లోనైతే కూర్చుంది. అంతేకాకుండా మనం బ్యాక్ సైడ్ ఆర్చ్ చూసుకున్నట్టయితే మనకైతే మీద మల్టీ కలర్లతోనైతే ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేసారు. గణేష్ తొండం మీద కూడా మనకైతే వర్క్ అయితే ఇంకా టోటల్ గా కంప్లీట్ కాలేదు, ఇంకా కొంచెం వర్క్ అయితే ఉన్నది. అంతేకాకుండా మనకైతే జ్యువెలరీ వర్క్ అయితే ఎక్కడ కూడా మైనస్ లేకుండా అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఇంకొక పీస్ దగ్గరకు వచ్చేసినాం కదా. ఈ పీస్ చూసుకున్నట్టయితే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీస్ వచ్చేసి 10 నుంచి 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉండొచ్చు నాకు తెలిసి అయితే. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకైతే డాల్ఫిన్లు అయితే 3 డాల్ఫిన్స్ అయితే సైడ్ కి అయితే మనకైతే వచ్చేసినాయి. ఇక్కడ కలర్ చూసుకుంటే ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ లో పంచ కలర్ అయితే ఇచ్చేసిరు. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక అద్భుతమైన ఆర్చ్ అని చెప్పుకోవచ్చు. పీట నుంచి అయితే ఒక అద్భుతమైన ఆర్చ్, లైట్ బ్లూ అండ్ థిక్ బ్లూ మిక్స్ చేసి మరియు గోల్డ్ అండ్ గోల్డ్ అయితే మనకైతే వర్క్ ఫినిషింగ్ వర్క్ తో అయితే వచ్చేసింది. విగ్రహం చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకైతే ఇక్కడనైతే గోల్డ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. అంతేకాకుండా పంచ వర్క్ మరియు ఇంకా గోర్ల పెయింట్ వర్క్ అయితే కొంచెం ఉన్నది మైనస్ అయితే మనకైతే. ఇప్పుడైతే మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకైతే ఇంకొక మోడల్ గణేష్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇదైతే నాగపూర్ మోడల్ అని అయితే మనం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ అయితే సింపుల్ గా కూర్చుంది. పంచ వర్క్ చూసుకున్నట్టయితే మనకైతే కలరింగ్ వర్క్ తోనైతే ఇచ్చేసిరు. అంతేకాకుండా మనకైతే జ్యువెలరీ వర్క్ అయితే టోటల్ కంప్లీట్. ఇంకా ఐస్ వర్క్ అండ్ గోల్డ్ వర్క్ మీద కిరీటం అయితే కంప్లీట్ ఇంకా కాలేదు. ఒకసారి మీరు దూరం పోయి అయితే బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. మనకైతే ఆర్చ్ వెనక ఆర్చ్ చూసుకున్నట్టయితే ఆ సింహాసనం ఆర్చ్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. రెడ్ తోని మరియు ఎల్లో అండ్ వైట్ అండ్ ఆరెంజ్ ఫినిషింగ్ టచ్ తోనైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. గాయస్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు ఒక 10 ఫీట్ గణేష్ అయితే. ఇక్కడనైతే మనకైతే ఇంకా కిరీటం వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, కానీ ఇక్కడ చూసుకుంటే పంచన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మనకైతే రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ అయితే మైండ్ బ్లోయింగ్ ఇదైతే చెప్పుకోవచ్చు. అది నెక్స్ట్ లెవెల్ అని అయితే. ఇక్కడ చూసుకుంటే మనకైతే స్పెషల్ గా చెవుల మీద ఉన్న తొండం మీద డిఫరెంట్ వర్క్ అయితే వస్తుంది.
అంటే మన వెమ్లవాడ సిటీలో ఎక్కడ తిరిగినా కానీ మనకైతే ఇలాంటి వర్క్ అయితే మనకైతే ఎక్కడ కూడా కనిపించదు. ఇది వచ్చేసి మనకైతే నాగపూర్ మోడల్ అని చెప్పుకోవచ్చు. మరియు సంథింగ్ నాగపూర్ మోడల్ ఇది వచ్చేసి మనకైతే విగ్రహం వచ్చేసి 10 ఫీట్లు అయితే ఉంటది. అంతేకాకుండా మనకైతే ఇంకా గోల్డ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడనైతే మనం ఇంకొక పీస్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనకైతే పీఠ మీద కూర్చున్న గణపతి, ఇక్కడ వచ్చేసి గణేష్ అయితే క్రాసులను అయితే కూర్చొని ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే మూషికం అయితే సైడ్ కి అయితే బుక్ అందిస్తున్నట్టు అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకైతే ఇంకా ఏదైనా వర్క్ రావచ్చు, అంటే గణపతి అయితే రాస్తున్నట్టు ఏదైనా వర్క్ అయితే రావచ్చు. అంతేకాకుండా మనకి సైడ్ చూసుకుంటే పిల్లర్లు అయితే వచ్చేసినాయి. ఇటు ఒకటి మరియు అటొక పిల్లర్ అయితే అటైతే పిల్లర్ అయితే అవైలబుల్ లేదు. అంతేకాకుండా మీరు ఒకసారి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మల్టీ డిజైన్ కలర్లతో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. గాయస్ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే శివుని ఆర్చితో ఉన్నదైతే ఇదైతే మూడో విగ్రహం అని అయితే చెప్పుకోవచ్చు. మన వేములవాడలకైతే శివుని విగ్రహం అవైలబుల్ లేకపోతే మీరైతే వెంటనే అయితే ఇక్కడ రగుడు కళాకార ఆర్ట్స్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే శివుని ఆర్చితో ఉన్న విగ్రహాలు అయితే దాదాపు మస్తు అంటే మస్తు అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ కలరింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడనైతే మైనస్ లేకుండా. మీరైతే ఇక్కడ బ్లాక్ ఆర్చ్ కలర్ కానీ ఇవన్నీ అయితే చూసుకోవచ్చు. ఇంకానైతే ఇంకా కలర్ అయితే ఇది కంప్లీట్ కాలేదు. గాయస్ మనమైతే ఇక్కడ ఒక నెక్స్ట్ లెవెల్ పీస్ అనేది మనైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి 9 ఫీట్స్ అయితే ఉంటుంది దగ్గర వినాయకుడు అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇది చూసుకున్నట్టయితే మనకైతే హనుమంతుడి విగ్రహం అయితే ఇటైతే ఆర్చలోనే అయితే భాగంగా వచ్చేసింది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెమ్లవాడ రాజన్న అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే బాలరాముడు మరియు కిరీటం మీద ఆర్చి చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు. ఇక్కడ విగ్రహం చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరిసిల్ల డిస్టిక్ లా ఇంత పంచ వర్క్ ఉన్నదంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే పంచ వర్క్ అయితే చూసుకోవచ్చు. మనకైతే మోకాలి మీదనైతే మొత్తం మన మోకాలి మీద చూసుకుంటే మొత్తం డిజైన్ అయితే ఇచ్చేసిరు. సో గాయ్స్ మనమైతే ఇప్పుడు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దాదాపు 6 ఫీట్ల గణేష్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడనైతే మనమైతే ఇవి వచ్చేసి దాదాపు అన్ని ఆల్మోస్ట్ వర్కింగ్ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. సో ఇక్కడనైతే మనమైతే చూసుకోవచ్చు, కలర్ అయిపోయిన అంటే కలర్ వేసిన వినాయకులు అయితే మనం అయితే ఆల్మోస్ట్ అయితే జూమ్ పెట్టినాం. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఇంకా వర్క్ అయితే ఇప్పుడే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇంకా ఇప్పుడైనా అయితే బాడీ కలరింగ్ అయితే కంప్లీట్ చేసేసి రన్న వాళ్ళు అయితే. అంతేకాకుండా మనకైతే విగ్రహాలు అయితే ఇంకా మొత్తం కలర్ అయితే ఇంకా అవైలబుల్ అయితే కాలేవు. దాదాపు ఒక 80% విగ్రహాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అంతేకాకుండా మనకైతే ఇంకా ఒక 20% విగ్రహాలు అయితే ఇంకా కొన్ని పెద్ద విగ్రహాలు అయితే ఇంకా కలర్ అయితే కంప్లీట్ కాలేదు. సో ఈ వీడియోనైతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.